ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నార్మల్గా మన ఇంట్లో డిజేబుల్ పర్సన్స్ ఉంటూ ఉంటారు, పెరాలసిస్ వచ్చిన పర్సన్స్ కూడా ఉంటుంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే మనం కేర్ టేకర్స్ని పెడుతూ ఉంటాం. కానీ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది ఎప్పటికప్పుడు మనకి డౌట్ వస్తూనే ఉంటుంది. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి కొత్త ఇన్నోవేషన్తో వచ్చేసారు డాక్టర్ విద్యాసాగర్ గారు. అసలు ఈ పారాలసిస్ పేషెంట్స్ కానీ లేకపోతే డిజేబుల్ పేషెంట్స్ కానీ ఈ ఇన్నోవేషన్ ఎలా యూజ్ అవుతుంది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, విద్యాసాగర్ అనగానే నాకు ఎలాంటి ఇన్నోవేషన్స్కి కర్త కర్మ క్రియ అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కొత్త ఇన్నోవేషన్స్తో బయటకు వస్తూ ఉంటారు. ఈరోజు ఏంటి సార్, ఈరోజుది ఏంటిది? ఈరోజు ఇప్పుడు మన ఇళ్ళల్లో పెరాలసిస్ పేషెంట్స్ ఇంకా డిజేబిలిటీ పేషెంట్స్ ఉంటారు చాలామంది. జనరల్లీ వీళ్ళ కోసము ఎంత చేసినా సరే తక్కువే. వాళ్ళు నార్మల్ లైఫ్ విత్ నార్మల్ పీపుల్ లాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. సో అట్లాంటి దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న మా వంతు ప్రయత్నం మేము ఒక చిన్న ఇన్నోవేషన్ చేసాము. దీంట్లోపల మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఏంటంటే జనరల్గా కామన్ డైలీ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి ఎవరికన్నా సరే, ఎవరితోనైనా వాళ్ళ అవసరాలు చెప్పడం. రెండోది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవ్వడం, వాళ్ళతోనే ఏదైనా మాట్లాడడం. ఇట్లాంటివి కామన్ ఫెసిలిటీస్ వీ షుడ్ ప్రొవైడ్ టు ఎవ్రీ హ్యూమన్. సో అట్లాంటివి దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఇది ఇన్నోవేషన్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ అని తయారు చేసాము. సో జనరల్లీ పారాలసిస్ వచ్చిన వాళ్ళకే కానీ డిజేబుల్ పీపుల్కే కానీ కొన్ని క్వాడ్రాప్లెజిక్ టెట్రాప్లెజిక్ అని ఉంటాయి. ఫుల్ బాడీ పాడైపోవడం, బాడీ మొత్తం పనిచేయకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. వీళ్ళు ఎట్లాంటి ఇన్పుట్ అనేది ప్రపంచానికి ఇవ్వలేరు. నాకు ఇది అవసరం ఉంది, లేకపోతే నాకు ఇది కావాలి అని చెప్పలేరు. సో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐ మూమెంట్ ఆర్ ఫేస్ మూమెంట్, ఏది ఉంటే అది పేషెంట్స్కి ఇవి మొత్తం ఎంత పడిపోయినా సరే ఈ రెండు మూమెంట్స్ అనేవి జనరల్గా మిగులుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకిన్స్ని చూసుంటే హీ విల్ హ్యావ్ దిస్, ఈ చిన్న మూమెంట్ ఉంటుంది ప్లస్ చిన్న చీక్ మూమెంట్, దీంతోనే హీ డిడ్ వండర్స్. సో అలాంటి పేషెంట్స్ కోసము ఎస్పెషల్లీ ఇప్పుడు జస్ట్ ఐ మూమెంట్ అండ్ ఫేస్ మూమెంట్తో మేము ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసాము. ఆ సాఫ్ట్వేర్లో ఎట్లా అంటే దే కెన్ సెలెక్ట్ ఏం చేయాలి, వీల్ చైర్ కంట్రోల్ చేయాలా, ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేయాలా, ఫోన్ చేయాలా, లేకపోతే వాళ్ళ అవసరాల గురించి మాట్లాడాలా. ఈ త్రూ ఐస్ త్రూ వర్డ్స్లో వాళ్ళు ఇవన్నీ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఐ మూమెంట్తో సెలెక్ట్ చేసుకొని దే కెన్ సెలెక్ట్. మనం ప్రీ డిఫైన్డ్, నాకు వాష్రూమ్కి వెళ్ళాలని ఉంది, నాకు దాహం వేస్తుంది, ఇట్లాంటివి డిఫైన్ చేసి పెడతాము. వాళ్ళు కళ్ళు ఇలా మూవ్ చేస్తూ దే కెన్ సెలెక్ట్ వాట్ దే వాంట్ టు స్పీక్. లైక్ మౌస్ లాగా యూజ్ అవుతుందా? కైండ్ ఆఫ్ వాళ్ళ సిగ్నల్స్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి మౌస్ లాగా, మనం ఇలా మౌస్ని క్రియేట్ చేస్తే ఎలాగైతే డిస్ప్లేలో అంతే మౌస్ లాగా వెళ్తుంది. వెళ్ళి దేని మీద వాళ్ళకి ఏం కావాలో దాని మీద ఒక సెకండ్ 5 సెకండ్లు ఉంచంగానే ఇది అనేది లైట్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఫ్యాన్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఇట్లాంటివన్నిటికి వైర్లెస్ డివైజెస్ ద్వారా. ఈరోజు బ్లూటూత్ కనెక్టెడ్ అన్నీ ఉన్నాయి, బ్లూటూత్ అండ్ వైఫై కనెక్టెడ్. సో సేమ్ ఇది ఉత్త కెమెరాతోని అన్ని వీ కెన్ కనెక్ట్ ఆల్ ద లైట్స్, ఫ్యాన్స్, వీల్ చైర్స్, హోమ్ ఆటోమేషన్, కంప్లీట్ హోమ్ ఆటోమేషన్ అనేది కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో దాంతో ఇది 9 ఇండియన్ లాంగ్వేజెస్లో మేము ఇది చేసాము. 9 డిఫరెంట్ తెలుగులో అంటే తెలుగు ఇళ్ళ కోసం తెలుగులో, హిందీ ఇళ్ళ కోసం హిందీలో. అది మన దగ్గర డైవర్సిటీ ఉండడం అనేది బిగ్గెస్ట్ బ్యారియర్ అనమాట. ఒక డివైస్ తయారు చేసి అందరూ వాడలేరు, ఒక వర్గం పీపుల్ మాత్రమే అప్లికబుల్ ఉంటుంది, ఒక లాంగ్వేజ్ ఉన్న పీపుల్ మాత్రమే. బ్రేక్ చేసి ఇండియాలో ఇది వీ కెన్ యాడ్ టు ఆల్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్. మన ఇండియన్ లాంగ్వేజెస్ కోసము మేము తయారు చేసాము. ఎలా వర్క్ అవుతుంది సార్ ఇది? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ ఐ మూమెంట్ అండ్ ఫేస్ మూమెంట్, ఈ రెండిట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు కర్సర్ మూవ్ అవుతుంది, ఎటు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఒక దగ్గరికి వెళ్ళి ఒక సెకండ్ అక్కడ ఉంచితే ఈ వీల్ చైర్ అనేది మూవ్ అవ్వడము, ఇంకా బ్యాక్ ఎగ్జిట్ రాగానే బ్యాక్, బ్రైట్నెస్ ఏమైనా పెరుగుతుంది సార్ దానికి? దీని బ్రైట్నెస్ చూడు. ఓకే. ఇప్పుడు అక్కడ లైట్ అని సెలెక్ట్ చేయగానే లైట్ అంటే మనం స్విచెస్ దగ్గరికి ఓకే ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది. అక్కడ ఫ్యాన్ మీద సెలెక్ట్ చేస్తే తిరుగుతుందా బ్యాటరీ, ఫ్యాన్ అనేది మూవ్ అవుతుంది. సో అట్లా మనము ఇవి చేయొచ్చు. ఇంకా దీంతో పాటు
మన తెలుగు లాంగ్వేజ్ ఇప్పుడు సెలెక్ట్ చేసింది. కమ్యూనికేషన్, హలో హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, మనం ఈ టెక్స్ట్ అన్ని కూడా ప్రీ డిఫైన్డ్ చేసి పెట్టేశారు. ఓకే, మనకి ఏమి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రిక్వైర్మెంట్స్ జనరల్గా ఏముంటాయో పేషెంట్ రిక్వైర్మెంట్స్ బట్టి ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓ సూపర్ సూపర్. దాంట్లో మళ్ళీ ఇంకా కమ్యూనికేషన్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆల్రెడీ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ ఉంది. ఎమర్జెన్సీ నెంబర్ మనం ముందే ప్రీ డిఫైన్ చేసి పెడితే వాళ్ళకి డైరెక్ట్గా కాల్ వెళ్ళిపోతుంది ఏమైనా ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు కూడా. నార్మల్గా ఇప్పుడు మనం యూస్ చేస్తున్నప్పుడు నెక్ మూమెంట్ ఇస్తుంది. అలాంటి నెక్ మూమెంట్ లేని వాళ్ళకి అవుతుందా? ఓన్లీ ఐస్ వల్ల? కలర్ మూమెంట్. ఓకే, ఈ స్టూడెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నెక్ మూమెంట్ ని హెడ్ మూమెంట్ ని నోస్ పాయింట్ తీసుకుంటాము, హెడ్ మూమెంట్ తోని ప్రెజెంట్ అది కూడా చేసాము. అది ఆల్రెడీ కళ్ళ మూమెంట్ తోని చేసి, సో అంటే అందరూ కళ్ళు అంత ఫాస్ట్ గా మూవ్ చేయలేరు, వాటి కోసము ఇట్లా డిఫరెంట్ కమ్యూనికేషన్స్. సో ఎఫోర్డబుల్ ప్రైజెస్ లో ప్రతి ఒక్కరు అంటే లైక్ అబ్రాడ్స్లో దొరికే వాటిలన్నింటిని కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రతి ఒక్క పేషెంట్కి అవైలబుల్గా ఉండేలాగా మీరు చేస్తున్న క్రియేషన్, మీరు చేస్తున్న ఇన్నోవేషన్స్ అన్నింటికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఇండియాకి తీసుకొచ్చినందుకు, మీరు ఇండియాలో ఉన్నందుకు, హైదరాబాద్లో ఉన్నందుకు, అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్నోవేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకేమైనా ఇన్నోవేషన్స్ ఏమైనా ఉంటే విల్ మీట్ అండ్ విల్ డూ అనదర్ వీడియో సార్. ఓకే సార్, డెఫినెట్లీ. సో చూసారు కదా, ఇది మనం ఒక కొత్త ఇన్నోవేషన్తో వచ్చారు. పెరాలసిస్ అండ్ ఏదైనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, డిజేబుల్ పీపుల్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఈ ఇన్నోవేషన్. ఇది మళ్ళీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్లెస్సింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇంకా చాలా ఉన్నాయని, ఇంకా క్రియేట్ చేస్తామని అంటున్నారు విద్యాసాగర్ గారు. ఇలాంటివి ఇంకా ఇంకొన్ని వచ్చి ప్రజలకి హెల్ప్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ శివ యాదవ్తో కేజీఆర్ సైనింగ్ ఆఫ్.